హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. మరి జనవరి 26 రిపబ్లిక్ డే. మనకు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. మనకు రాజ్యాంగం అమలైంది. మరి అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మరి ప్రజల్లో అడిగి తెలుసుకుందాం. మరి ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనే విషయం అయితే పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి అండి. హాయ్ తమ్ముడు. హాయ్ అక్క. నీ పేరు? వివాన్. వివాన్. ఓకే, ఏ స్కూల్? గవర్నమెంట్ హై స్కూల్. గవర్నమెంట్ హై స్కూల్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్. ఓకే, మరి జనవరి 26 ఏంటి? జనవరి 26 ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. మరి రిపబ్లిక్ డే ఎప్పుడు? ఆగస్ట్. ఆగస్టా? ఆగస్టా? నాకు తెలియదు అక్క. మీ స్కూల్లో చేయరా? ఫ్లాగ్ హాస్ట్ చేస్తారు ఎప్పుడు కానీ చేస్తారు? డేట్ తెలియదు మాకు. ఆ? డేట్ తెలియదు. ఎందుకు తెలియదు? చదువుకుంటలేమా? చదువుతాం. మరి రిపబ్లిక్ డే ఎప్పుడు, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు చెప్పు. నేర్పిస్తారు అప్పుడు చెప్తాం అక్క. నేర్పిలేదా మీకు? టీచర్ రేపు చెప్తారమని చెప్పారు. టీచర్ రేపు చెప్తారమని చెప్పారు. రేపు చెప్తామని చెప్పిర్రా? ఏంటిది రిపబ్లిక్ డే ఎప్పుడు, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అని నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెప్పిండ్రా? డాన్స్ నేర్పిస్తా అన్నారు కదా, ఎప్పుడు చేయాలని చెప్పిండ్రా? ఎప్పుడట? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డేనా? రిపబ్లిక్. ఏంటి బాబన్న ఇంకోసారి రిపబ్లిక్ డే. సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. నీ పేరు? గణేష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. 7th. సో జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటిది? ఏమో తెలియదు. ఆ? తెలియదా? మీ టీచర్లు చెప్పలేదా? చెప్పారు. ఏం చెప్పిండ్రు? డాన్స్ చేపిస్తారని చెప్పారు. డాన్స్ చేస్తానవా రిపబ్లిక్ డే రోజు? ప్రోగ్రామ్ చేపిస్తాను. ఏ ఇయర్లో వచ్చింది చెప్పు రిపబ్లిక్ డే? 1947. 1947 కరెక్టేనా? డౌట్ ఉంది. డౌట్ ఉందా? మరి క్లారిటీగా చెప్పు. తెలియదు. క్యారెట్. సరే, మన ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్లో వచ్చింది? 1947. రిపబ్లిక్ డే 1947, ఇండిపెండెన్స్ డే 1947. రెండు 1947 అని వచ్చినాయా? రిపబ్లిక్ డే తెలియదు కానీ ఇండిపెండెన్స్ డే కన్ఫర్మ్ 1947. ఓకే, మరి రాజ్యాంగ నిర్మాత ఎవరు? ఏంది రాజ్యాంగ నిర్మాత ఎవరు అంటే తెలియదు. ఆ? అంటే అంటే తెలియదు. కూడా తెలియదా? నీకు తెలుసా ఎవరు? అమృత్. ఏంటి బాబన్న ఇంకోసారి అమృత్. అమృదా? వాళ్ళెవరు? ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. చూసిండ్రా? ఆన్సర్లు తెలియదు కానీ థ్యాంక్ యూ అంటే వెల్కమ్ అంట. ఓకే, హాయ్ ఆంటీ. మీ పేరు? చేతన. ఓకే, ఏం చేస్తుంటారు? टीचर. టీచరా? ఓకే, జనవరి 26 ఏంటి? रिपब्लिक मुझे तेलुगु नहीं आता है. मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है. मास्टर है मास्टर. రిపబ్లిక్ దినోత్సవం, ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవము అంటారు. గణతంత్ర దినోత్సవం. మరి ఏ ఇయర్లో వచ్చింది? 1950 జనవరి 26. 26. ఓకే, రాజ్యాంగ నిర్మాత ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంటే మీరు ఏం చేస్తుంటారు? నేను తెలుగు టీచర్ నండి. తెలుగు టీచర్. ఓకే, Hi, this is Tejaswini of Class 8 from JPH School, Bandapati. టీచర్ కాబట్టి అంత క్లారిటీగా తెలుసుండొచ్చు. నీ పేరు? విశ్వనాథ్. ఓకే, ఏం చేస్తుంటావు? నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగా? ఓకే, ఏం కోచింగ్ తీసుకుంటున్నావు? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? సో మరి జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? 1950. 1950. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? అప్పుడు మన కాన్స్టిట్యూషన్ అది రాసి దానికి సంబంధించిన దాన్ని అమలు చేశారంటే మనకి ఇలాంటి ఒక రైట్స్ ఉంటాయి, అవన్నీ చేసి పెట్టి చేశారు. అవునా? ఓకే, రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంటే ఒకళ్ళని చట్టంగా చెప్పలేము, చాలా మంది ఉన్నారు. అందులో మెయిన్ గా అంబేద్కర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నెహ్రూ గారు, గాంధీ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అవునా? అంటే బానే తెలుసు నీకు. మరి ఎందుకు చెప్పాలని ఉరుకుతున్నావు? అంటే దేని గురించి అన్న నేను. దేని గురించి అని భయపడ్డావా? ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్ గా చెప్పినావు ఆన్సర్. థ్యాంక్ యూ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నీ పేరు? సాయి. ఓకే, ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిందా? ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? జాబ్ జాబ్ చేస్తున్నావా?
ఓకే జనవరి 26th ఏంటి? ఆ రోజు రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? మన ఇదేంటి A few moments later, 2,000 years later, one eternity later. అది రాజ్యాంగం అమలుపరిచిన రోజు. ఓకే ఏ ఇయర్ లో వచ్చింది? లేదు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. లేదు చెప్పు. గుర్తులేదు. గుర్తులేదు, మర్చిపోయానా? మర్చిపోయా. మరి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? 1947. మరి రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది? సార్ ఏంటి సార్ అది? మరి రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది తెలియదా? రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్. కరెక్టేనా? కాదు. అంబేద్కరే. గుర్తు తెచ్చుకో. అంబేద్కర్. అంబేద్కరా? కాదు. ఆయనే. ఆయనేనా? మరి ఏ ఇయర్ వచ్చింది చెప్పు. ఇదంతా కరెక్ట్ చెప్పలేము కదా, ఏ ఇయర్ వచ్చింది చెప్పు. గుర్తులేదు అది. అది గుర్తులేదు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. నీ బర్త్డే ఏ ఇయర్? 2002. అది 2000. గుర్తులేదు కదా, మరి ఇదెందుకు గుర్తులేదు? లేదంటే ఇదెందుకు గుర్తులేదు? లేదక్క. ఓకే 1950. ఓకే. ఓకే ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో. ఓకేనా? థ్యాంక్ యూ. నీ పేరు? యశ్వంత్, ఏం చేస్తుంటావు? కాలేజ్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంటా? ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది, మాల్కి వచ్చినాం. ఆ? అయిపోయింది అయిపోయిందా? అంటే పంపించేసారు, ఎవరు లేరా. పంపించేసిర్రా? ఏ కాలేజ్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్యనా? బాగా చదువుకుంటున్నావా? మరి జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే అని పిల్ల గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రియల్ గా ఏంటి జనవరి 26th? రిపబ్లిక్ రిపబ్లిక్ డే. ఏంటి ఆ రోజు? ఏంటి రిపబ్లికేనా? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. ఆ? రిపబ్లిక్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అరే ఇండిపెండెన్స్ డే కదరా, ఏంటిది? ఇండిపెండెన్స్ డే కదా. జనవరి 26th ఏంటి? ఏయ్ ఏముందిరా 26? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అవునా? అయితే రిపబ్లిక్ డే. ఆగస్ట్ 15th ఏంటి? ఏవో కన్ఫ్యూజ్ ఆ రెండిట్లో. సరే ఆగస్ట్ 15th ఏంటిది? జనవరి 26th ఏంటి? 26th రిపబ్లిక్, ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ డే. ఓకే ఇండిపెండెన్స్ డే ఏ ఇయర్ లో వచ్చింది? రిపబ్లిక్ డే ఏ ఇయర్ లో వచ్చింది? 1947 ఏది 1947? ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే తెలియదు. తెలియదు. కొంచెం గెస్ కూడా చేయలేవా? లేదు. ఆ రోజు ఏం చేస్తుంటారు? మేమైతే స్కూల్కి వెళ్తాం టైం పాస్ కి. స్కూల్ పోతారా? అంటే మీ స్కూల్ మా స్కూల్కి అంతే. మీరు చదువుకున్నారు కదా, అప్పటి నుంచి చెప్పలేదా మీ టీచర్స్? మేబీ చెప్పుండొచ్చు, గుర్తులేదు. మీకు గుర్తుందేనా? మీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే గుర్తుందా? అది వాడేది. మీ గర్ల్ ఫ్రెండ్? నా గర్ల్ ఫ్రెండ్ లేదు. రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. అంబేద్కరా? కరెక్టా? కరెక్ట్ చెప్పు. కరెక్టే. కరెక్టేనా? మరి ఇది ఎట్లా తెలుసు? అవి అట్లా గుర్తుంటాయి, ఆ? కొన్ని గుర్తుంటాయి అట్లా. గుర్తుంటాయా? కొన్ని గుర్తుంటాయా? ఓకే థ్యాంక్ యూ. ఇయర్ 1950. ఓకేనా? థ్యాంక్ యూ. సార్ మీ పేరు? లక్ష్మీ శ్రీనివాస్, ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? ఓకే జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డేటు ఏ ఇయర్ లో వచ్చింది? 1956 ఐ థింక్. 1956. 56 ఐ థింక్. కరెక్ట్ చెప్పండి. నాకు అది గుర్తుంది, మీకు అది డేట్ గుర్తుంది. date జనవరి 26 రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇయర్ మాత్రం క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఓకే మరి రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయనే కదా అధ్యక్షుడు. అంతేనా? కరెక్ట్. కాకపోతే కరెక్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడు. చాలా దేశాల నుంచే కాన్స్టిట్యూషన్స్ అన్ని తీసుకొని అధ్యక్షుడిగా అంబేద్కర్ గారిని పెట్టి రాజ్యాంగం రాశారు. అయన్నొద్దు, పాయింట్కి రా. 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఎస్. ఓకే రిపబ్లిక్ డే ఇయర్ 1950. 1950. 1950. ఓకే ఓకే థ్యాంక్ యూ. నీ పేరు? రాకేష్. ఏం చదువుతున్నావు? బీటెక్ అయిపోయింది, కోర్స్ చేస్తున్నా .NET నరేష్ ఐటీలో. ఓకే జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగరేస్తారు ఆ రోజు. అంతే. అంతే అంటే మనం ఫ్రీడమ్ ఫైటర్స్ని అందరినీ గుర్తు తెచ్చుకుంటాము. ప్లస్ ఇంకా A few moments later, 2,000 years later, one eternity later. ఒక్క నిమిషం గూగుల్ చేస్తాను. Jan 26 ఇయర్ వచ్చేసి
అదే 52 ఆ 48 ఏమో 48. 48, 47 ఇండిపెండెన్స్ డే, 48 రిపబ్లిక్ డే. అక్క నీకు తెలుసాక మమ్మల్ని ఇజ్జత్ తీయక కాదు ఇజ్జత్ అవుతుందా ఏం కాదు, but మర్చిపోయినా మాకు ఆ స్కూల్ అంటే గుర్తుంటది ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తావా ఏంది? లేదు చెయ్యాలి అంటే కరెక్ట్ చెప్పినావు. 47 లో ఇండిపెండెన్స్ డే, 48 రిపబ్లిక్ డే. మైట్ బి కరెక్ట్ చెప్పినావు ఆన్సర్స్. బాగానే చదువుకున్నావు అయితే. రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. ఆ? అంబేద్కర్ అంబేద్కరా? ఒక ఇయర్ చెప్పు ఇప్పుడు. ఏంది రిపబ్లిక్ డే ఇయర్ 1950. ఎవరు చెప్తాను నీకు? ఇది గుర్తొచ్చింది అక్క జాన్ 26 1950 అన్న ఇది ఒకటే నా 1950 చెప్పింది అవేమే ఏదేయాలి? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఇంకేం చెప్పాలక్క ఇంకేం చెప్పాలి అడగాక చెప్తా. కరెక్ట్ చెప్పినది. థ్యాంక్ యూ. ఆ. ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎప్పుడు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? భయం అవుతుంది అక్క అంతే. దేనికి భయం అవుతుంది? ఇది తీసుకొని మీరు యూట్యూబ్ లో వేస్తారు ఇద్దరు అవుతుంది మళ్ళా. ఎవరికి ఎందుకు పోతుంది? కరెక్ట్ చెప్పినావు ఆన్సర్స్. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. భయం అవుతుంది అక్క. సరే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే నీ పేరు చెప్పు. అఖిల. ఏం చేస్తుంటావు? నేను జాబ్ సర్చింగ్ చేస్తున్నా. జాబ్ సర్చింగ్ చేస్తున్నావు. బ్యాగ్ వేసుకొని అడిగి తిరుగుతున్నావా? ఏం చదువుకున్నావు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చినావా? లేదు, హైదరాబాద్లో ఉంటాను నేను. ఇక్కడనే ఉంటున్నావా? జనవరి 26 ఏంటి? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేనా? ఇండిపెండెన్స్ డేనా? ఇండిపెండెన్స్ డే ఏ ఇయర్లో వచ్చింది? తెలియదు. ఆగస్ట్ 15th ఏంటి? ఆగస్ట్ 15th రిపబ్లిక్ డేనా? రిపబ్లిక్ డే. ఆగస్ట్ 15th రిపబ్లిక్ డే, జాన్ 15th ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే ఏ ఇయర్లో వచ్చింది? తెలియదు, మరి చదువు రాదు నాకు. నీకు చదువు రాదా? తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. మరి గ్రాడ్యుయేషన్ ఎట్లా పాస్ అయినావు? పాస్ అయినా ఎట్లా చదువుకోని లేదు చదువుకొని పాస్ అయినా డిసైడ్. మరి ఇవి తెలియదా నీకు? జనవరి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే తెలియదా? తెలుసు కానీ గుర్తులేదు ఇప్పుడు. గుర్తులే, ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అయ్యి అన్ని మర్చిపోయినా. అన్ని ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రం ప్రిపేర్ అవుతున్నావా? అవును. మిగతా అన్ని మర్చిపోయినా. అవును. మరి రాజ్యాంగ నిర్మాత ఎవరు చెప్పు? రాజ్యాంగ నిర్మాత ఎవరు? రాజ్యాంగ నిర్మాత ఎవరు? ఆయన ఎవరంటావు? ఏంది తెలియదు. నిర్మాత, రాజ్యాంగ నిర్మాత ఇంగ్లీష్. వెంకటేశ. ఇంగ్లీష్ లో చెప్పు. రాజ్యాంగ నిర్మాత అంటే రాజ్యాంగ కాన్స్టిట్యూషన్. ఇంగ్లీష్ లో కూడా సోషల్ రాదు. ఏం మాట్లాడతాడు నువ్వు? జనవరి 26 ఇండిపెండెన్స్ డే అంటావు, ఆగస్ట్ 15th రిపబ్లిక్ డే అంటావు. ఏ ఇయర్లో తెలియదు. ఎట్లా మరి? క్లాస్ తీసుకుంటురా మీరు నాకు? జనవరి 26 రిపబ్లిక్ డే, ఓకే. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్. ఓకే, ఆపోజిట్ అయింది. ఆపోజిట్ అయింది అంటే కన్ఫ్యూజ్ అయినావు అంతేనా? మరి ఏ ఇయర్లో వచ్చింది ఇండిపెండెన్స్ డే? ఏ ఇయర్లో వచ్చింది? తెలియదు. 1947. రిపబ్లిక్ డే ఏ ఇయర్లో? 1950. ఓకే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మా టీచర్ కూడా నేను నేర్పియలే నాకు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఓకే థ్యాంక్ యూ. నీ పేరు? మైత్రి. ఏం చదువుతున్నావు? 5th class. 5th class. ఏ స్కూల్? Government school. గవర్నమెంట్ స్కూలా? ఓకే. జనవరి 26 ఏంటి? Republic Day. రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? తెలియదు. తెలియదు. ఏ ఇయర్లో వచ్చింది? 1950. 1950. కరెక్టేనా? మరి స్కూల్లో ఏం చేస్తారు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు? చీఫ్ గెస్ట్ని పిలిచి 19 రిపబ్లిక్ డే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డాన్సెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఆ, స్వీట్స్ ఇస్తారా? ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారా? అవునా? ఓకే థ్యాంక్ యూ. ఓకే. పేరు సురేందర్ రెడ్డి. ఏం చేస్తుంటావు? ఖాళీ అటు ఇటు తిరుగుతున్నావా? అంతే. జాబ్ చేస్తలేవా? చేస్తలే టైం పాస్ చేస్తున్నావా? అంతే. లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కదా. అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం. Yes. పైసలు కావాలి కదా? అయ్యే వస్తాయి పైసలు, దానంతలో అయ్యే వస్తాయి. ఏంది? చెట్లకు కాకపోతే ఏ నుంచో కాంచి వస్తూనే ఉంటాయి. అంతేనా? ఆ. కూరలు ఉన్నాయి మీకు? ఆ. ఓకే. జనవరి 26 ఏంటి? జనవరి 26 ఏం లేదు.
ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి అన్నో అక్కడ పోయి. ఆ రోజు ఏంటి అసలు ఏమంటారు? ఏమంటారు? జనవరి 26 ఏమంటారు? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. ఆ. ఓకే, ఏ ఇయర్ లో వచ్చింది? ఏమో ఏ ఇయర్లో అంటే ఇప్పుడు అన్ని మళ్ళీ వెనకకు పోవాలా? అదే చెప్పాలి, తెలుసు కదా. ఏం చదువుకున్నావు? చదువుకున్నావు కదా? చదువుకోలే నేను. చదువుకోలే. అసలు ఏం చదువుకోలే? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 10th వరకు కూడా మర్చిపోయినా. మర్చిపోయినా. అట్లా చెప్పు, మర్చిపోయినా అని చెప్పు. ఆహా, చదువుకున్నది మర్చిపోయినా. యూజ్లెస్. యూజ్లెస్. Yes. ఓకే, అంటే ఇంట్లో కూడా యూజ్లెస్ అయింది నువ్వు. ఇంట్లో యూజే, బయట యూజ్లెస్. బయట యూజ్లెస్. మరి రాజ్యాంగ నిర్మాత ఎవరు? ఫన్నీ క్వశ్చన్స్ అనుకున్నా, సీరియస్ గా సోషల్ టీచర్ లా అడుగుతురుగా. మరి మీకు తెలియాలి కదా. తెలుసు, రిపబ్లిక్ డే అంటే అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ అప్రూవ్ అయినది. అప్రూవ్ అయినందుకు రిపబ్లిక్ డే వచ్చింది. 1950 అనుకుంటా, రైట్? 1950 రిపబ్లిక్ డే. బానే చెప్పింది కదా మీ ఫ్రెండ్. मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है, मास्टर है मास्टर. చెప్తాడు, ఆయన కంటే కొంచెం బయట తిరుగుతాడు కాబట్టి నాలెడ్జ్ ఉంది. నువ్వు కూడా బయట తిరుగుతావు? నేను తిరగవా? తిరగా అంటే అవసరం వచ్చినప్పుడే తిరుగుతా. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయరా? ఓకే, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? సో మన ఏది? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. రిపబ్లిక్ డే అంటే వీఆర్ గెటింగ్ ఫ్రీడమ్ ఫర్ అస్. ఫ్రీడమ్. ఫ్రీడమ్ కరెక్టేనా? కరెక్ట్. ఏ ఇయర్ లో వచ్చింది? 1947లో ఎప్పుడో వచ్చింది, నాకు అంత ఐడియా లేదు. అంత ఐడియా లేదు. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో వచ్చిందండి. ఇండిపెండెన్స్ డే 1947లో వచ్చింది. రిపబ్లిక్ డే 19 ఏమో, ఐ డోంట్ నో. తెలియదా? మరి రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. మరి ఏ ఇయర్ లో వచ్చింది? మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? కరెక్ట్ పొల్లారావు. ఏమో, ఆ ఇయర్స్ అన్ని మేము ఎందుకు మెన్షన్ చేసుకుంటాం? నాట్ ఎట్ ఆల్. నాట్ చదువుకున్నావుగా. చదువుకుంటే అన్ని చదవాలని రూల్ లేదుగా. ఇవి గుర్తుండొద్దా? వేస్టా? టైం వేస్టా? ఏమన్నా టైం వేస్ట్ ఏముంది? మరి ఇంజనీరింగ్ లా గుర్తుకుండాలంటే గుర్తుంటాయండి. గుర్తుండేటి గుర్తుంటాయి. మీరు ఇట్లా సడన్ గా అడిగితే ఏం గుర్తు వస్తాయి? అంటే ఇవి ఎట్లయినా నార్మల్ క్వశ్చన్స్ కదా. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే మనం ప్రతి ఇయర్ జరుపుకునేది కదా. జరుపుకునేదే కానీ కొంచెం గుర్తుకులేదు, అంతా నార్మల్ లైట్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. స్కూల్లో ఉన్నప్పుడు గుర్తుంటుండే, స్కూల్లో నుంచి బయటకు వచ్చి ఆల్మోస్ట్ 6 years అవుతుంది. ఇంకెక్కడ గుర్తుంటాయి? మర్చిపోవాలి అంతేనా? మర్చిపోవాలంటే సిచ్యువేషన్ బట్టి ఆ రోజు గుర్తుకొస్తాయి. అంటే ఏ ఇయర్ లో వచ్చినా ఆ రోజు గుర్తుకొస్తాయి, ఈ రోజు గుర్తుకు రాదా? అంతే అంతే. ఏ రోజైతే వస్తుందో ఆ రోజే గుర్తుకొస్తుంది. అంటే నీ బర్త్డే ముందు గుర్తుకు రాదా? గుర్తుకు రాదు. నా బర్త్డే ఈ రోజు జరుపుకోవాలని గుర్తు రాదా? గుర్తుకు రాదండి. నేను మర్చిపోతా. అది వేస్ట్ ఆఫ్ మనీ కదా, వేస్ట్ ఆఫ్ డే కాబట్టి మర్చిపోతా. ఏంటి బాబా అన్న ఇంకోసారి? అది వేస్ట్ ఆఫ్ మనీ కదా, వేస్ట్ ఆఫ్ డే కాబట్టి మర్చిపోతా. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? ప్రణీత్. ప్రణీత్. ప్రణీత. ఏం చేస్తుంటావు? ఖాళీ. తిరుగుతున్నావా? ఏం చదువుకున్నావు అసలు? ఇంటర్ చదువుకున్నావు, తర్వాత ఏం చేస్తున్నావు? ఐఐటి అవుదాం అనుకుంటున్నా. అది అవుదమ్మా. అయినవా? అయితే రాస్తున్నావా? ప్రిపేర్ అవుతున్నావా? తిరుగుతున్నావా? 2 చేస్తున్నా. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. మరి జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డేనే. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వతంత్రం వచ్చిన తర్వాత బుక్ ఉంటుంది కదా, ఏం బుక్? రాజ్యాంగం. రాజ్యాంగం బుక్ ఉంటుంది. ఆ బుక్ రాసిర్రు, పబ్లిష్ చేసిన రోజు. పబ్లిష్ చేసినారు. ఏ ఇయర్ లో? 19 47 ప్లస్ 1 48. 47 లో ఇండిపెండెన్స్ డే వచ్చింది, 48 లో రిపబ్లిక్ డే వచ్చింది. కరెక్టేనా? అనుకుంటా. అనుకోవడం కరెక్ట్ చెప్పు ఆన్సర్. 48 పక్కా లాక్ చేసుకోవాలా ఆన్సర్? ఆప్షన్స్ ఇవ్వండి అక్క. ఫస్ట్ ఆప్షన్స్. ఓకే, 47, 48, 49, 50. అంటే ఒక 1 year టైం పట్టచ్చు అక్క. 48 అనుకునేది. 48 1 year టైం పట్టిందా? ఎక్కువ టైం పట్టలే, 1 year పట్టింది. అంతే కదా? కరెక్టేనా? అంత కరెక్ట్ ఎట్లా చెప్పినావు? అట్లా 1 year అని పాపం, అంటే వాళ్ళకి రాయడానికి కూడా టైం కావాలి కదా, బుక్ ప్రింట్ అవ్వడానికి. 1 year ఇచ్చినావు వాళ్ళకి టైం? అంటే ఇచ్చిన అంతే నువ్వే ఇచ్చినావా? అంతే ఇచ్చినాను. 1950 48 కాదు. ఒక బుక్ రాయడానికి 4 ఏళ్ళు పట్టిందా? అంతే. ఐఐటి అవుదాం అనుకుంటున్నా. మనకి చదవడానికి ఎంత టైం పడుతుంది?
అవునవును కరెక్టే కరెక్టే. బీటెక్ చదవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 4 ఇయర్స్ పట్టిందా? మామూలుగా అయితే 4 years, నేను చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. నువ్వు చేస్తే కొంచెం 8 ఎక్కువ. years ఆ? 8 years ఆ? అంత 8 years అంతే. మరి రాజ్యాంగ నిర్మాత ఎవరు? నిర్మాత నాకు నిర్మాత అంటే దిల్ రాజు తప్ప ఎవరు తెలియదు. ఎవరు తెలియదు, సినిమాలు తప్ప ఏం తెలియదు. వస్తాం బాబు, నమస్కారం. ఆ? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ తెలుసు తెలుసు ఆయన తెలుసా ఆయన? తెలుసు. ఎక్కడ ఉన్నాడు? చనిపోయాడు. స్టాచ్యూలలో చూస్తూ ఉంటాం. స్టాచ్యూ ఉంది కదా? ఉంది. ఎక్కడ ఉంది స్టాచ్యూ? పక్కన ఈయన? ఐమాక్స్ కాడ ఐమాక్స్ పీవీఆర్ ఉంది. ఎక్కడ పీవీఆర్? ప్రసాద్ ప్రసాద్ దగ్గర ఉందా? ఐమాక్స్. అవునా? కరెక్టా? కరెక్టే కదా? కరెక్ట్. పెద్దగా ఉంటుంది అదే. ఎంత పెద్దగా? ఆ బిల్డింగ్ అంత ఉంటుంది. బిల్డింగ్ అంత ఉంటుందా? పక్కా ఉంటుంది. పక్కా ఉంటుంది. ఓకే, థాంక్యూ. వెల్కమ్. ఓకే, నీ పేరు? హాసిత్. నీది? హరిప్రియ. ఓకే, మీ సిస్టరా? ఎస్. అవునా? ఓకే, ఏం చదువుతున్నావు? 7th. 7th. ఓకే, మరి జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే వాట్ విల్ కాల్ అంటే మన కాన్స్టిట్యూషన్ వచ్చిన డే. కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఏ ఇయర్ లో వచ్చింది? 1960. ఇది పోయినట్టే. 1950. 1950. కరెక్ట్ Yes. ఆన్సర్. ఓకే, ఏ ఇయర్ వచ్చింది రిపబ్లిక్ డే? తెలీదా? ఓకే, 1950. మనకు రాజ్యాంగ నిర్మాత ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓనా బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కరెక్టేనా? ఎస్. ఓకే, థాంక్యూ. కరెక్ట్ చెప్పినావు. క్లాప్స్ బా. నీ పేరు చెప్పు. అజయ్. ఏం చదువుతున్నావు? బీటెక్ 4th year ఇప్పుడు. 4th year ఆ? ఈ రోజు కాలేజ్ లేదా? హాలిడే తీసుకున్నా. హాలిడే తీసుకున్నావా? తీసుకున్నా. నువ్వు తీసుకున్నావా? యా. ఓకే, జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఐ మీన్ లైక్ ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ చెప్పు. రిపబ్లిక్ డే అంటే లైక్ ఇట్స్ అన్ కాన్స్టిట్యూషన్ అదే ఫామ్ అయింది. కాన్స్టిట్యూషన్ బుక్ ఫామ్ అయింది. సో అందుకు అందుకే కాన్స్టిట్యూషన్ డే బుక్ ఫామ్ ఐ మీన్ లైక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. కరెక్టేనా? కరెక్టే. ఏ ఇయర్ లో వచ్చింది? 1950 I guess. 47 48 48 or 49. 1940 రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. ఏ ఇయర్ వచ్చింది? చెప్పు. ఏ year వచ్చింది చెప్పు. అక్కడ ఉన్న అమ్మాయిలు నన్నే చూస్తురా, నాకు సిగ్గైతుంది అమ్మ జీవితం. పోదాం ఐడికెళ్ళి. కరెక్ట్ చెప్పు. కరెక్ట్. ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా ఆ టైం. ఇండిపెండెన్స్ డే వచ్చింది. నిజంగా చెప్పు. కరెక్ట్ గా చెప్పు. కరెక్టే. 1947 కరెక్ట్ చెప్పు. 1947 ఇండిపెండెన్స్ డే వచ్చింది. 1950 రిపబ్లిక్ డే వచ్చింది. కరెక్ట్. జనవరి 26th. అవునా? అంతే. పక్కానా? పక్కా. లాక్ చేసుకోవాలా? లాక్. ఆ? లాక్. మరి రాజ్యాంగ నిర్మాత ఎవరు? రాజ్యాంగ నిర్మాత ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ. కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కరెక్టేనా? కరెక్టే. కరెక్టే కదా? నిజం చెప్పు. నిజంగా కరెక్టే. మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? కన్ఫ్యూజ్ కదా. ఐ మీన్ ఫస్ట్ టైం నేను కెమెరాలో వచ్చినా సో అట్లా కన్ఫ్యూజెన్స్ అంతే. అంతేనా? అంతే. ఆన్సర్స్ అన్ని కరెక్ట్ చెప్పినావు. కరెక్టే కదా ఆన్సర్స్? అరే కరెక్టే కదా ఆన్సర్స్? ఆర్ యు కామెడీ మీ? కరెక్టే కదా? కరెక్టే. ఓకే, థాంక్యూ. కరెక్ట్. కరెక్టే కదా? కరెక్ట్. బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ ఆ? జాబ్ చేస్తున్నావా? లేదు ఇంకా చదువుకుంటున్నా. ఇంకా చదువుకుంటున్నావా? ఓకే, జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అంటే ఇంకేం లేదు. అంటే ఇంకేం లేదా? కరెక్టేనా? ఏ ఇయర్ లో వచ్చింది? మనకు స్వాతంత్రం అయితే 1947 ఆగస్ట్ 15కి వచ్చింది. రిపబ్లిక్ డే తెలియదు. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ఏ ఇయర్ లో వచ్చింది తెలీదా? మరి రాజ్యాంగ నిర్మాత ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఇయర్ ఏ ఇయర్ లో వచ్చింది? తెలియదు. తెలియదా? ఓకే, ఇయర్ 1950. ఓకే. తెలియదు. రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఓకే. ఓకేనా? ఓకే, థాంక్యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రిపబ్లిక్ డే గురించి అయితే ఫన్నీ క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కరిని పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేశాము. సో కొందరు చెప్పారు, కొందరు చెప్పలేదు. మెయిన్గా చూసుకుంటే చిన్నపిల్లలు అయితే ఆన్సర్స్ కరెక్టే చెప్పారు. సో పెద్దవాళ్ళు, బీటెక్ చదివే వాళ్ళు, ఇంకా కోర్స్ నేర్చుకున్న వాళ్ళు అయితే ఆన్సర్స్ చాలా ఫన్నీగా అయితే చెప్పడం జరిగింది. సో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 TV. సామాన్యుడు ఆరు ప్రాణం.